ఏంటి మేడం ఫైర్ బ్రాండ్ సంధ్యా రెడ్డి ఈ మధ్య బాగా ఫైర్ అవుతున్నారు చాలా పలు అంశాల మీద. ముఖ్యంగా ఈ ఏదైతే శివాజీ ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడిన దాని మీద మీ యొక్క స్పందన ఏంటి, మీ యొక్క స్టాండ్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు శివాజీ గారు బ్రదర్ కరెక్టే మాట్లాడారు. అంటే కొంతమంది హీరోయిన్లను ఉద్దేశించి చెప్పాడు, అందరు చెప్పలే. ఆ హీరోయిన్లను కూడా బ్యాడ్ ఒపీనియన్తో చెప్పలేదు, ఇలా ఉంటే బాగుంటుంది నా సిస్టర్స్ అని చెప్పాడు. నేను చెప్పింది మీరు వినండి అని కూడా చెప్పలేదు. అది హీరోయిన్స్కి చెప్తే అనసూయ వచ్చింది. అనసూయ హీరోయిన్ కాదు కదా, ఏ సినిమాలో హీరోయిన్ అనసూయ? ఏదో క్షణం 2-3 సినిమాలు ఏ సినిమాలో సైడ్ ఆర్టిస్ట్ అండి తను. ఆమె హీరోయిన్ కాదు. నేను అంటే ఎంతో మంది ఉన్నారు, ఈమె నేను అని వచ్చింది కాబట్టి ఈరోజు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నామండి. ఇలా ఎంత పేరు వచ్చింది. అంతకుముందు అనసూయ జబర్దస్త్ అనసూయ ఉండొచ్చు, కానీ ఈ రోజు అయితే ఫుల్ 2 రోజుల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా ఫుల్ అదనమాట. అంటే ఆమెకు ఫస్ట్ నుంచి అట్లా అలవాటు. అయితే నేను అనేది ఏంటి సార్ అంటే, ఇవాళ శివాజీ గారు నిండుగా బట్టలు వేసుకుంటే బాగుంటుంది అంటే మొత్తం చీర కట్టుకొని రండి అని చెప్పలేదు. కొంచెం పద్ధతిగా ఉంటే మీకు బాగుంటుంది అని చెప్పారు, మీకు కంఫర్టబుల్గా ఉంటుందని. సగం సగం బట్టల్లో ఏముంటుంది సార్? ఇప్పుడు అది కూడా లుల్లుమాల్ ఏదో ఓపెనింగ్ అప్పుడు పోయినప్పుడు ఆ డ్రెస్ లో అమ్మాయి ఎంత ఇబ్బంది పడింది, నితి అగర్వాల్. అయితే ఆయన సినీ ఫీల్డ్ కాబట్టి అమ్మాయి ఆ రోజు అమ్మాయి పరిస్థితి ఏంటి సార్, నిజంగా కూడా ఆ డ్రెస్ కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, లైఫ్ లాంగ్ ఏడ్చుకుంటూ కూర్చోవాలన్నా, లేకపోతే అది ఎంత ఇబ్బంది అయ్యేది చెప్పండి. అంతమందిలో బాడీ గార్డులు ఏం చేస్తారు సార్? మగపిల్లలు ఎట్లా మీద పడి ఆ డ్రెస్ మొత్తం ఉంటే మగపిల్లలే అందరూ అమ్మాయిని ఓన్ చేసుకొని కార్లో కూర్చోబెట్టి జరిగి అది ఉద్దేశించి తమ్ముడు చెప్తే, శివాజీ మీద ఇక శివండం ఎత్తిండ్రు అనుకోరాదు వీళ్ళందరూ కూడా. మాకు స్వేచ్ఛ లేదా, మాకు అది లేదంటే ఏం స్వేచ్ఛ అండి? స్వేచ్ఛ దేనికి? మిమ్మల్ని ఏమైనా బయటికి రావద్దన్నాడా, సినిమాలు తీయొద్దన్నాడా, మిమ్మల్ని తిరగొద్దన్నాడా? డ్రెస్సులు కొంచెం వేసుకోండి, జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. డ్రెస్ పంజాబ్ డ్రెస్లు వేసుకొని జీన్స్ వేసుకోవద్దన్నాడా, టీషర్ట్ వేసుకోవద్దని చెప్పిండా? ఎందుకు? ఇప్పుడు ఎవడు దొంగ అంటే గుడ్డబట్టలో దొంగ అని ఎందుకు అనసూయ కులికొచ్చింది? వాళ్ళందరూ అన్నారు అనేది అదే. ఒక్కటే సార్, ఇవాళ మనము ఇంట్లో బంగారము డబ్బులు ఇవన్నీ జాగ్రత్తగా దాచిపెట్టుకొని లాక్ వేసుకొని వస్తాం. మనం బయటకు వచ్చినాము, బజార్లో పెట్టరాం కదా. ఈ డబ్బుకున్న విలువ, సొమ్ములకున్న విలువ మన శరీరంలో ఉన్న భాగాలకు లేదని నేను అడుగుతున్నా. అయితే అనసూయ అలాంటి గ్లామర్ చూపించేటువంటి సార్ ఇప్పుడు అలా లేకపోతే చూడరు అని కొంతమంది. ఒకటి చెప్పనా సార్, నీ డబ్బుల కోసం, నీ వ్యక్తిత్వం కోసం, లేకపోతే నువ్వు బతకడం కోసం, నీ కుటుంబం వెళ్ళడం కోసం, అది నీచమైన బతుకు. మీరు అనసూయను చూపించమనంటే మీ మూవీలోనో లేకపోతే ఇంకా వేరే టైప్లో చూపించిన అది కూడా దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది. కానీ అక్కడ మేము ఇట్లా వేసుకొని తిరుగుతామంటే నో. మాలాంటి మహిళలు కొంతమంది ఉంటాం, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అనసూయకు ఉండవు. బరిదెగించి అది ఏ డ్రెస్లైనా వేసుకుంటుంది. కొంతమందికి ఏది యుగాలు మారినా మన భారతదేశం, మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే ఉండాలి కూడా. మన సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం సార్? మనం బతుకమ్మతో ఎందుకు బరుస్తున్నాం? అమెరికా పోతే చీర కట్టుకొని అమెరికాలో మనం ఫ్లైట్ దిగితే అమెరికాతో ఇండియన్ అంటారు. ఎందుకంటారు? మన చీరకున్న గొప్పదనం అది. అట్లని శివాజీ గారు చీరనే కట్టుకొని రండి అని చెప్పలా, పంజాబ్ డ్రెస్ వేసుకోండి నిండుగా అని ఆ మాటకి ఆయనను ఎంత ట్రోల్ చేశారు. 99% మహిళలు ఎట్ ద సేమ్ టైం జెంట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎవడన్నా సపోర్ట్ చేస్తున్నాడా? మీరు ఒక్క మాట అనండి సార్. ఎక్కడైనా నేను అనేది ఏం సార్ అంటే, మీరు అనొచ్చు, ఏం మేడం నిండుగా బట్టలు వేసుకుంటే రేపులు జరగవా, అత్యాచారాలు జరగవా అంటే జరుగుతున్నాయి కదా. వాళ్ళలో ఏం చూసారండి అని అడుగుతుండొచ్చు. ఇంకా కొంతమంది ఆడక్కలు కూడా అడుగుతుంటారు, ఏ అమ్మా దానివల్లనే వచ్చిందా అంటే, ఒకటి సార్, ఒక అవయవాలు ఒక మనిషి చూస్తున్నప్పుడు, ఓ గంజాయి తాగినప్పుడు లేకపోతే డ్రింక్ చేసినప్పుడు ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ అవయవాలు అనేది మగాడిలో మైకంలో ముంచిపోయి దాన్ని ఏమవుతుందంటే ఎడిక్ట్ అయిపోతాడు వాడు. అంటే ఇప్పుడు అనసూయ ఉంది, అనసూయ ఒక దాంట్లో ఒకటి అన్నా సార్, మరి ఆ వీడియోలో మరి ఇప్పుడు అది ఓపెన్ అవుతాయో లేదో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత కొన్ని వీడియోస్ డిలీట్ చేసింది, మరి నాకు అది ఓపెన్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి నాకు తెలిసి అయితే ఓపెన్ కావట్లేదు. అంటే నేను ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే అది చూపించాలి. ఏమంటుందంటే మందు తాగితేనేనా అనసూయని చూస్తే కిక్కు రాదా అంటే, అనసూయని చూస్తే కిక్ ఎట్లా వస్తుందండి? ఏ రకంగా వస్తుందండి? అనసూయని చూస్తే మొగడికి కిక్కు రావాలి, బయట మొగోనికి ఎట్లా కిక్ వస్తుందండి? చెప్పండి మీరే. కిక్కు రావాలని కోరుకుంటుంది అంటారు.
ఇప్పుడు ఆమెనే చెప్తుంది అనసూయని చూస్తే కిక్కు రాదా అంటది. మళ్ళీ ఏం చెప్తుంది, నేను బట్టలు మొత్తం సగం సగం వేసుకుంటా అండి, నేను అన్ని చూపిస్తా అండి, మీరు మాత్రం చూడకండి నిగ్రహంగా ఉండమంటది. నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? నువ్వు చూపిస్తావు కానీ మగ పోరాడు మాత్రం నిగ్రహం ఉండాలి. అలా తలకు మాసిందానా? మగవాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాడు కంట్రోల్లో ఉండలేడు. అక్కడ అక్కనా చెల్లెనా తమ్ముడా ఇంకెవరా సిస్టరా ఎవరనేది ఆ కంట్రోల్లో ఉండలేరు. అది మగ బుద్ధి అంటే వాడి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల అది జరుగుతుంటది. సరే అనసూయను చూడంగానే రేపులు జరుగుతాయంటే జరగవు. అనసూయను ఊహించుకొని ఆ మైకంతో అనసూయ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, ఆ చిన్మయి లాంటిది చాలా మంది ఉన్నారు కదా, అలా డ్రెస్సులు వేసుకుంటే ఆ డ్రెస్ వల్ల స్వేచ్ఛ కాదు. ఇలాంటి అనర్థాలు జరుగుతున్నప్పుడు వాడు ఏం చేస్తాడు, అదే సైకాలజీగా వాడికి మైండ్లో ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఆ మూమెంట్లో వాడు ఆపుకోలేకపోయినప్పుడు ఏం చేస్తాడు, ఇలాంటి 80 ఏళ్ళ ముస్లామ మీద 50 ఏళ్ళ ముస్లామ మీద 5 ఏళ్ళ చిన్నారుల మీద వాడికి అప్పుడు వాడు అక్కడ చిన్నారి ఉందని తెలియదు. మైండ్ లో మొత్తం అన్సూయ లాంటి సగం సగం బట్టలు వేసుకొని ఇక్కడ కిక్ ఎక్కిస్తుంది కదా మగ యువతకి, ఆ కిక్ అనేది ఆమెలో వాడిలో ప్రేరేపించేసి అనార్థాలకు దారితీస్తుంది. అది 100% సైకాలజీగా సైంటిస్ట్గా మీరు తెలుసుకోండి. కొంతమందికి తెలియకపోతే పొట్టి బట్టల వల్ల నష్టమైంది స్వేచ్ఛ. నేను ఒక్కటి అడుగుతున్నాను సార్, స్వేచ్ఛ అంటే ఏంటి? బట్టలలోని స్వేచ్ఛ. ఒక మగాడితో సమానంగా ఎదుగు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, మంచి తిండి తిను, మంచి చదువుకో. మీ ఇంట్లో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో చేయనీయకపోతే నాకు హక్కు ఉంది అని కొట్లాడు స్వేచ్ఛగాను. బట్టలలో స్వేచ్ఛ లేదని చెప్తున్నా నేను. బట్టలలో ఎక్కడ స్వేచ్ఛ ఉంది సార్? సగం సగం బట్టలు వేసుకుంటే స్వేచ్ఛ అంటే నేను ఒప్పుకోను. నా వర్షన్ వరకు నేను ఒప్పుకోను. బట్టలలో స్వేచ్ఛ లేదు మేడం. ఇప్పుడు ఈ బట్టల దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ స్వేచ్ఛని హరించడం అనేది జరుగుతుంది, మహిళల మీద ఇది కంటిన్యూ అవుతుంది అనేది వాళ్ళ. ఒకటి చెప్పనా, మహిళలకు రెస్పెక్ట్ అనేది మన దగ్గర ఉంటుంది. మేము ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు మగవాళ్ళు కదా, మీరు బజార్లో ఒక ఆడపిల్ల పోతుంటే ఒక ఉందాగా ఉన్న అమ్మాయి చీర కట్టుకోను మంచి నిండుగా డ్రెస్ వేసుకుంటే అబ్బా ఎంత బాగుంది, ఇలాంటి భార్య పెళ్లి కాకపోతే నాకు ఇలాంటి భార్య రావాలంటాడు. అదే నువ్వు అనసూయలాగా బిగినీలు వేసుకొని అవి రోడ్డు మీద పోతుంటే నువ్వేమనుకుంటా, అబ్బా దీన్ని ఒక్క రోజు నాతో ఉంటే చాలు అనిపిస్తుంది. అనిపిస్తుందా? జీవితాంతం ఉండాలనిపిస్తుంది, ఒక్క రోజు ఉండాలనిపిస్తుందా? ఒక్క రోజు అనిపిస్తుంది. ఈ అవకాశం ఎవరిచ్చారు? ఆ డ్రెస్సింగ్ వల్ల 100% మనిషి విలువ తెలుసుకోవచ్చు. ఒక మనిషికి విలువ డ్రెస్సింగ్ లోనే. ఎందుకు అంటే అది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది 100%. నువ్వు నిన్ను చూడడానికి ఇట్లా పోయినవాడు నిన్ను చూస్తున్నాడు అంటే నువ్వు ఇచ్చింది అది. ఎవరు చెప్పరు? మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఇష్టానుసారంగా మేము ఏ డ్రెస్సులు అంటే ఆ డ్రెస్సులు వేసుకుంటామండి, మేము బజార్లో తిరుగుతామండి, మీరు అడగొద్దండి, మీరు చెయ్యొద్దంటే ఎట్లా ఉంటుంది సార్? చూడండి ఒకసారి. బికినీతో ఉంది స్విమ్మింగ్ పూల్లో. అదే ఆమె చెప్తుంది కదా, నన్ను చూస్తే కిక్కెక్కాలని చెప్పి తనే చెప్తుంది కదా. ఇప్పుడు దేంతో కొట్టాలి? ఇది ఏమంటుంది, నేను మా హస్బెండ్తో నేను ట్రిప్ వెళ్ళానని అంట. నీ హస్బెండ్తో ట్రిప్ వెళ్ళినప్పుడు నీ వ్యక్తిగతంగా నీ ఫోన్లో పెట్టుకోవాలి. ఇన్స్టాలో ఎందుకు పోస్ట్ చేసినావు? పబ్లిక్లోకి వచ్చినాయి అంటే నా లంగా జారిపోతే నా నాడ జారిపోయి నా లంగా జారిపోతే తప్పులేదు, కానీ మీరు చూస్తే మీ పక్కింటి కుర్రాడు చూసి నన్ను నవ్విండు అన్నట్టుంది అనసూయది. ఇప్పుడు అంతే, నేను ఇప్పితే మేము చూపిస్తే చూడండి, సగం బట్టలు వేసుకొని నేను ఏ చూపించినా చూడండి, మీరు మాత్రం కామెంట్ చేస్తే మాత్రం మీ మీద కేసు బుక్ చేస్తా అంటది. వాట్ ఈస్ దిస్ సార్? మీరే చెప్పండి. మీరు నేను ఒక్క మాట అంటున్నాను సార్, ఇవాళ ఎంతమంది మీ ఆడదాన్ని ఒక దేవతలాగా ఎందుకు పోలుస్తాం సార్ మనం? కట్టు బొట్టు. ఇప్పుడు ఆడదాని విలువ అనేది ఆడదాని దేంతో పొలచలేం సార్ మనము. ఇవాళ ఒక తల్లిగా, ఒక బిడ్డగా, నానమ్మగా, అమ్మమ్మగా, ఒక దేవతగా, ఒక మాతృమూర్తిగా ఇవాళ ఒక జన్మనిస్తుంది. అలాంటి మహిళను దేంతో పోల్చలేం. కానీ శివాజీ తమ్ముడు ఒక ప్రకృతితో పోల్చింది. సహజంగా నేను మాట్లాడేటప్పుడు 1-2 మాటలు దొరుకుతాయి, అది కామన్. దాన్ని రెక్టిఫై చేసుకున్నాడు, దాన్ని కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే ఇంకా సచిన పవన్ చంపుతున్నారు, ఎందుకు వస్తున్నారు అందరూ? ఎందుకు మీరు ఎందుకు ఆ విధంగా మీరు ఇష్యూ ఎందుకు